ఈ కాలంలో వివాహం కాగానే వెంటనే విడాకులు విడాకులు విడాకులు, కలిసి బతకలేం బతకలేం, విడిపోతాం విడిపోతాం అని తెగ మాట్లాడుతుంటారండి. అసలు వీళ్ళు ఏం చేయాలంటే 80 ఏళ్ళ వృద్ధురాల దగ్గర కూర్చోబెట్టి, అమ్మ నీ జీవితం చెప్పమ్మా అనాలి. అప్పుడు ఆమె చెప్తుందండి, మా పెళ్ళప్పుడండి కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు. ఓ తాతని అడిగాను, తాత నీ పెళ్ళలా జరిగిందంటే ఆయన ఏమంటున్నాడు, అసలు నా పెళ్ళని నాకే తెలియదు అంటున్నాడు. ఎందుకో పక్కన కూర్చోబెట్టారు, కట్టమంటే కట్టాను. తర్వాత 10-15 రోజులకు పెళ్ళైందిరా నీకు అన్నారు. ఆహా పెళ్ళయింది అనుకున్నాను అప్పుడు అన్నాడు. విచిత్రం చూసారా? మరి ఎన్నేళ్ళు కాపురం చేశారంటే 50 ఏళ్ళు అంటున్నాడు. పెళ్ళంటే తెలియక 50 ఏళ్ళు ఎలా ఉండగలిగారండి వాళ్ళు? అంటే ఆ అనుభవాలు ఈరోజు మనం వినట్లేదు కనుక చిన్నదానికి, చీటికి మాటికి కొట్లాడుకోవడం మనకు బాగా అలవాటైంది. వాళ్ళ అనుభవాలు వింటే ఎంత కష్టంలోనూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళారంటే, వాళ్ళ కష్టంతో పోలిస్తే మన కష్టం ఎంత చాలా చిన్నది ప్రియమైన వారలారా. అసలు మరియమ్మ గారు చాలా బాధపడుతున్నారు. పరిశుద్ధాత్మ వలన నేను గర్భాన్ని ధరించారు, ఎవరు నమ్మట్లేదు ఏంటని చాలా ఫీల్ అవుతుంది. వెంటనే ఏమన్నాడంటే మరియమ్మ గారిని ఎలిజబెత్ దగ్గరికి తీసుకెళ్ళాడండి. మరియ గారి వయసు ఎంత, ఎలిజబెత్ గారి వయసు ఎంత చెప్పండి. మరియమ్మ గారి వయసు కన్యక, ఎలిజబెత్ గారు వృద్ధురాలు. ఈమెకు ఆమెను చూడగానే చాలా దుఃఖం వచ్చేసి, అసలు ఏం జరిగిందో తెలుసా అనే లోపే ఆమె ఏమంటుందంటే, నీకేం జరిగిందో తర్వాత చెప్తూ కానీ నాకు జరిగింది ముందు చెప్తాను విను, ఈ ముసలితనంలో నేను గర్భం ధరించాను అంది. యవన కాలంలో గర్భం ధరించినందుకే నేను ఇన్ని బాధలు పడుతుంటే, ముసలితనంలో గర్భం ధరించినందుకు ఈమెకి ఎన్ని బాధలు. అంటే మరియమ్మ గారికి ఎలిజబెత్ సమస్యను వినగానే తన సమస్య ఎలా అనిపించింది? చిన్నది అనిపించింది ప్రేమల వాళ్ళారా. కానీ ఎవరి సమస్యలు మనం వినం. ఎందుకు అంత ఓపిక ఎక్కడిది మనకి? ఎవరి ట్యాబులు వాళ్ళకి, ఎవరి ఫోన్లు వాళ్ళకి, ఎవరి గదులు వాళ్ళకి కదా. దేవుడు 2 చేతులు ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి తినడానికి, ఒకటి ఫోన్ పట్టుకోవడానికి అన్నట్లుందండి వ్యవహారం కదా. మాట్లాడుకుంటే తెలుస్తుంది. అసలు ఆవిడ కష్టంతో పోలిస్తే నా కష్టం చాలా చిన్నదే కదా, ఎందుకు నేను ఇంత సఫర్ అవుతున్నాను దీనికని రిలీఫ్ దొరుకుతుంది. మనం మాట్లాడం కదా, ఎందుకంటే మన కష్టం చెప్పుకుంటే మనకు సిగ్గు కదా. ఏమంటే కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నామంటే ఏ కాలంలో బతుకుతున్నామంటే ఆలోచించండి.